నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ హార్మూజ్ జలసంధి పైన అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే, హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే 3 నౌకల నుంచి ఇరాన్ రుసుములు వసూలు చేస్తుందన్న నివేదికలపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ హెచ్చరించారు. అటువంటి చర్యలు అసలు జరగకూడదని, వాటిని తక్షణమే నిలిపివేయాలని తెలిపారు. అమెరికా ఇరాన్ల మధ్య ఇటీవల జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం కీలకమైన ప్రపంచ నౌకా రవాణా మార్గం ద్వారా సముద్ర రవాణాను పునరుద్ధరించే ప్రయత్నాలలో ట్రంప్ మరియు యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో జరుగుతూ ఉన్న చర్చల తరుణంలో ఈ హెచ్చరిక వెలువడింది. డౌనింగ్ స్ట్రీట్ ప్రకారం జలసంధిలో సురక్షితమైన నౌకాయానాన్ని వేగంగా పునరుద్ధరించేందుకు ఒక ఆచరణీయమైన ప్రణాళికను రూపొందించడానికి అంతర్జాతీయ భాగస్వామ్యుల సమన్వయం చేసుకోవడం పైన ఇద్దరు నాయకులు చర్చించారు. కాల్పుల విరమణ అమలులో ఉన్నందున జలమార్గాన్ని తిరిగి తెరవడానికి ఇరాన్కు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాము. కీలకమైన చమురు రవాణా కారిడార్ ద్వారా ప్రపంచ నౌకాయానం వేగంగా మరియు సురక్షితంగా తిరిగి ప్రారంభమయ్యేలా చూసుకునేందుకు ఆచరణాత్మక చర్యలు అమలు చేయడంలో ఇప్పుడు దృష్టి సారించామని చెప్పేసి యూకే ప్రధానమంత్రి మరియు అమెరికా అధ్యక్షుడు తెలిపారు. ప్రస్తుతం ఇరాన్ టోల్ను వసూలు చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. అటువంటి పనులు చేస్తే కానీ ఇరాన్ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.